సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రభంజనంలా సాగుతోంది. 21వ రోజు ఎండాడ ఎంవివి సిటీ నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. జననేతకు జనం సమస్యలను చెప్పుకుంటున్నారు. మహిళలు, వృద్ధుల సమస్యలను వింటూ ఉన్న సీఎం జగన్ వారికి భరోసాను కల్పిస్తూ ముందుకు కదులుతున్నారు. 21వ రోజు ఎండాడ ఎంవివి సిటీ నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర మధురవాడ, ఆనందపురం మీదుగా సాగుతోంది. సీఎం జగన్ ను కలిశారు విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను నివేదించారు. కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కార్మికులకు అండగా నిలుస్తుందన్నారు. కార్మికుల తరఫున మొదట గళమెత్తింది తమ ప్రభుత్వమే అన్న సీఎం విశాఖ స్టీల్ ప్లాంట్ పై తొలిసారిగా ప్రధానికి లేఖ రాశామని గుర్తు చేశారు. అనంతపురంలో చంద్రబాబు పర్యటనలో టీడీపీ బీసీ నేతకు ఘోర అవమానం జరిగింది. బాబుకు బొకే ఇవ్వటానికి బోయ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నాగరాజు ప్రయత్నించగా బాబు పట్టించుకోలేదు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పక్కకు నెట్టేయడంతో బీసీ సంఘాల నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, పవన్, షర్మిల తమ ప్రసంగాల్లో ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకి వైఎస్ఆర్సీపీ బృందం ఫిర్యాదు చేసింది. సీఎం వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్న బాబు, పవన్ పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. వైఎస్ఆర్సీపీ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా సోషల్ మీడియాలో టీడీపీ విడుదల చేసిన సాంగ్ విషయం కూడా సీఈఓ దృష్టికి తీసుకువెళ్లారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు జైల్లో ఇన్సులిన్ ఇచ్చినట్లుగా తీహార్ అధికారులు ప్రకటించారు. ఆయన రక్తంలో షుగర్ లెవెల్స్ 320కి చేరడంతో వైద్యులు ఇన్సులిన్ ఇచ్చారు. చక్కెర స్థాయిలు 200 దాటితే ఇన్సులిన్ ఇవ్వొచ్చని ఎయిమ్స్ మెడికల్ టీం సూచించిందని, ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ కు ఇన్సులిన్ ఇచ్చినట్లుగా తీహార్ జైలు అధికారులు వెల్లడించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. నేడు వర్చువల్ గా కవితను అధికారులు జడ్జి ముందు హాజరుపరచనున్నారు. మధ్యాహ్నం ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించనున్నారు. సిబిఐ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై మే 2న కావేరీ భవేజా ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. పెద్దపల్లి జిల్లా ముత్తరంలో మానేరు నదిపై నిర్మాణంలో బ్రిడ్జ్ కూలిపోయింది. దీంతో ఓడేడు నుంచి జయశంకర్ భూపాల్పల్లి జిల్లా టేకుమట్ల మండలం గరిళ్లపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 2016 ఆగస్టు నెలలో 49 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగగా 9 సంవత్సరాలుగా బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి శాంతి నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామని రెడ్డి శాంతి ధీమా వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో పాతపట్నంలో 3000 కోట్లతో అభివృద్ధి పనులు చేశామంటున్నారు రెడ్డి శాంతి. అన్నమయ్య జిల్లా పీలూరు నియోజకవర్గం కేవీపల్లి మండలం మారెళ్లలో వైఎస్ఆర్సీపీ నేత పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏ గడపకు వెళ్లినా వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందామని ఆనందంగా చెబుతున్నారని పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని అన్నారు. విజయనగరం పీడబ్ల్యూ మార్కెట్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మార్కెట్లో వర్తకులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. మార్కెట్తో వీరభద్రస్వామికి ఉన్న దశాబ్దాలుగా అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఆయన్ను గెలిపించుకుంటామని వర్తకుల సంఘం ప్రతినిధులు చెప్పారు. పట్టణ అభివృద్ధికి దోహదపడ్డానని, విజయనగరంలో మార్కెట్ వర్గాలకు సౌకర్యాలను మెరుగుపరిచామని వివరిస్తూ ఆయన ఓట్లను అభ్యర్థించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి 34వ వార్డులో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మద్దతుగా ముస్లిం మైనార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో ప్రజలకు జరిగిన మంచిని వివరించారు. రానున్న ఎన్నికల్లో మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం తథ్యం అని ముస్లిం మైనార్టీ నాయకులు పేర్కొన్నారు. కర్నూలులో నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. పేదలకు మంచి చేసిన వైఎస్ఆర్సీపీకి మాదిగలు సంపూర్ణ మద్దతునివ్వాలని, మే 11న వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఓటు వేయాలని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చెందాలంటే మరోసారి సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలన్నారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం మణిమేశ్వరంలో జనసేనకు షాక్ తగిలింది. జనసేన నేత రాయపరెడ్డి కుటుంబరావుతో 150 మంది కార్యకర్తలు ఆ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి పెడన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉప్పలరాము కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండల నాగసముద్రం, బసిరెడ్డిపాలెం, వీరారెడ్డిపాలెంలో ఎన్నికల ప్రచారంలో ఉదయగిరి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం
బైక్ ర్యాలీ నిర్వహించారు. 14 ఏళ్లలో చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదని, పాదయాత్రలో ఇచ్చిన హామీలే కాకుండా అంతకు మించి నవరత్నాల ద్వారా పేద ప్రజలకు చెప్పిన మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మేకపాటన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం భాస్కర్ కాలనీలో దవులూరు దొరబాబుతో పాటు సతీమణి చంద్రకళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 40 ఏళ్ల తర్వాత స్థానికుడైన తన భర్తకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారని, ప్రజలు దొరబాబును ఆశీర్వదించాలని కోరుతూ ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దారి పొడవునా మహిళలు ఆమెకు స్వాగతం పలికారు. ప్రజలకు సంక్షేమమే ఆశయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. 26వ వార్డు పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేకే రాజుకు స్థానిక మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి హారతులు పట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డితోనే ప్రజలందరికీ మేలు జరుగుతుందని, ఆయన చేపట్టిన సంక్షేమ ఫలాలు ప్రజలు ఎన్నటికీ మరవరని అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో పలు వార్డుల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబతుని శివకుమార్ రోడ్ షో నిర్వహించారు. సంక్షేమ పాలన అందించిన సీఎం జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ప్రజలు పడుతూ ఉన్న నీరాజనాలే అందుకు నిదర్శనమని ఆయన తెలిపారు. ఈ రోడ్ షోలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ మద్దతును తెలియజేశారు. విజయవాడ దర్శిపేట 14వ డివిజన్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల రేసులో దూసుకుపోతున్నామని, రానున్న ఎన్నికల్లో టీడీపీపై తప్పకుండా గెలుస్తామన్నారు. సంక్షేమ అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని ప్రజలను దేవినేని అవినాష్ అభ్యర్థించారు. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ కూటమిలో కుమ్ములాటలు పెరుగుతున్నాయి. పురంధేశ్వరి వెనుపోటుతో కుటిల రాజకీయానికి మాజీ సైనికుడు శివకృష్ణమరాజు బలయ్యాడు. శివకృష్ణమరాజు స్థానంలో టీడీపీ నేత రామకృష్ణారెడ్డికి సీట్ను కేటాయించారు. ఇక మడకసిరిలో సీటు కోసం టీడీపీ నేతలు తన్నుకున్నారు. డాక్టర్ సునీల్ ను తప్పించి ఎంఎస్ రాజుకు సీటు ఇచ్చారు. టీడీపీ రెబల్ గా సునీల్ నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణం ఆలవారిపాలెం సమీపంలో కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సీజ్ చేశారు పోలీసులు. 8 బస్తాల్లో ఉన్న గోవా మద్యం బాటిల్ను ఫ్లయింగ్ స్క్వాడ్ టీం స్వాధీనం చేసుకుంది. పట్టుబడ్డ కారులో కందుకూరు టీడీపీ అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు ఫోటోతో ఉన్న ప్రజాగళం స్టిక్కర్ కనిపించింది. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి చక్ర స్నానాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ముందుగా స్వామివారిని సింహగిరి మాడ వీధుల్లో రథంలో ఊరేగించారు. అనంతరం గంగాధరకు చేరుకొని అక్కడ స్వామివారికి చక్ర స్నాన మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. నామినేషన్స్ గడువు దగ్గర పడుతూ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ లో ఖమ్మం, కరీంనగర్, సికింద్రాబాద్ అభ్యర్థుల ఎంపిక విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఖమ్మంపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి మధ్య టికెట్ పంచాయతీ నడుస్తోంది. మెదక్ జిల్లాలో అకాల వర్షాలు కురవడంతో రైతులు పండించిన పంట నీటి పాలైంది. మార్కెట్ యార్డులో సరైన వస్తువులు లేవంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కోతల నుంచి రక్షించుకోవటానికి కవర్లను యార్డ్ సిబ్బంది అందించడం లేదని ఫైర్ అయ్యారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. బాల్కొండ, ముప్కాల్, మొండార, ఎర్గొట్ట మండలాల్లో అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గళ్లాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం నష్టపోతున్నామని బోరుమంటున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. జై శ్రీరామ్ నామస్మరణతో కొండగట్టు మార్మోగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వస్తూ ఉన్నారు. దీంతో హనుమాన్ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా చివరి రోజు పవిత్ర గోదావరి నది వద్ద స్వామివారి చక్రస్నాన వేడుక ఘనంగా జరిగింది. ముందుగా ప్రధాన ఆలయంలో లక్ష్మణ సమేత సీతారాములను పవిత్ర గోదావరి నది వద్దకు తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారికి చక్రస్నానం చేయించారు. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలో లక్ష్మణ సమేత సీతారాముల ఎదుట ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయం వద్ద ఆలయ అర్చకులు ఎంపీ అభ్యర్థిని శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, కలెక్టర్ బాదావత్ సంతోష్లు పరిశీలించారు. అనంతరం రాపాన్పల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టును తనిఖీ చేశారు. వాహనాల తనిఖీల సమయంలో వివరాలు నమోదు చేసిన రిజిస్ట్రార్ను పరిశీలించడంతో పాటు అప్రమత్తంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. తెలంగాణ సచివాలయంలో సీఎస్ శాంతికుమారి మున్సిపల్, నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని సమీక్షించారు. సరఫరాలో అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరతను సృష్టించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. బీజేడీ అధినేత ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ వెరైటీ ప్రచారానికి దిగారు. బీజేడీ గుర్తైన శంఖాన్ని 2 చేతుల్లో పట్టుకుని ఒక శంఖంపై ఎంపీని, మరో శంఖంపై ఎమ్మెల్యేని గెలిపించాలని ఓటర్లను కోరారు. బాలీవుడ్ స్టార్ గోవింద శివసేన తరపున మహారాష్ట్రలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. బుల్దానాలో రోడ్ షో నిర్వహించి శివసేన, బీజేపీ కూటమికి ఓటేయాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో 2 ఏళ్లు, దేశంలో 10 ఏళ్లు పాలనను ప్రజలు గుర్తించాలన్నారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల ఘటన కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. ఇప్పటికే 2 నిందితులను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు వారు ఉపయోగించిన ఆయుధాలను సేకరించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా గుజరాత్లో తాపీ నదిలో నిందితులు పడేసిన తుపాకీ కోసం వెతుకుతున్నారు. నూడిల్స్ ప్యాకెట్స్ లో వజ్రాలు, బంగారాన్ని దాచే స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తుల గుట్టును ముంబై కస్టమ్స్ అధికారులు రట్టు చేశారు. 2 కోట్లకు పైగా విలువైన వజ్రాలు, 4 కోట్లకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 4గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్న వేళ దేశవ్యాప్తంగా భారీగా నగదు పట్టుబడుతోంది. తాజాగా మధ్యప్రదేశ్లో మాన్సర్ పోలీసులు 1,40,00,000 నగదు, 4 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా ఈ నగదును పట్టుకున్నారు. ఎలాంటి ధృవపత్రాలు లేకుండా తరలిస్తున్న 3గురిని అరెస్టు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా గోరఖ్పూర్లో గోరఖ్నాథ్ ఆలయంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయానికి వచ్చిన చిన్నారులతో కాసేపు సరదాగా గడిపారు. చిన్నారులకు చాక్లెట్స్ పంచారు. మదురై చితిరై పండుగల్లో భాగంగా వైగై నదిలో కలజగర్ భగవానుడి ప్రవేశాన్ని చూసేందుకు తుంగా ప్రజలు రాత్రంతా మేల్కొనున్నారు. వైగై నదిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత కాళజాగర్ స్వామిని ఊరేగింపుగా రామరాయర్ మండపానికి తీసుకువెళ్లారు. వేలాదిగా భక్తులు కాళజాగర్ వేషధారణలో స్వామిపై నీరు చల్లారు. శ్రీనగర్లో ఆవాల పొలాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దాల్ సరస్సు, పహల్గాం, గుల్మర్గ్, కుంకుమ పువ్వులు, ఇతర పర్యాటక ప్రదేశాలకు కెమెరాలకు పని చెప్పే టూరిస్టులు ఆవాల పొలాల అందాలను చూసి మంత్రముగ్ధులవుతున్నారు. పసుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన సుందరమైన పొలాల మధ్య నిలబడి ఫోటోలకు పోజులు ఇస్తున్నారు. ఇండియన్ నావల్ సెయిలింగ్ వెజల్ దాదాపు 2 నెలల పాటు సాగిన చరిత్రాత్మక సముద్ర యాత్ర గోవాలోని బేస్ పోర్ట్ లో ఘనంగా ముగిసింది. భారత నౌకాదళం మహిళా అధికారులు లెఫ్టినెంట్ సిడిఆర్ దిల్నే, కే లెఫ్టినెంట్ సిడిఆర్ రూపా ఈ యాత్రను డబుల్ హ్యాండ్ మోడ్లో చేపట్టారు. దేశంలో ఈ ఘనతను సాధించిన మొదటి వారిగా నిలిచారు. భారీ వర్షాలతో చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ నుంచి భారీ వరదలు సంభవించాయి. 4 ప్రాణాలు కోల్పోగా 10 మంది గల్లంతయ్యారు. వర్షాలు, వరదల పరిస్థితిని అంచనా వేయకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఐపీఎల్లో ఇవాళ మరో ఆసక్తికర పోరు జరగనుంది. చెన్నై, లక్నో జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు చెన్నై వేదికగా మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇరు జట్లు విజయం కోసం తహతహలాడుతున్నాయి. తెలంగాణలో 2 రోజులుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉండటంతో ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.